2008లో మొదలైన ఐపీఎల్ ఇప్పటి వరకు 18 సీజన్లను నిర్విఘ్నంగా పూర్తి చేసింది. ప్రస్తుతం 19వ సీజన్ జరుగుతోంది. ఈ క్రమంలో ఐపీఎల్ చరిత్రలో అత్యధికంగా ఆర్జించిన ప్లేయర్ ఎవరో మీకు తెలుసా? ప్రస్తుతం క్రికెట్ను ఐపీఎల్ శాసిస్తోంది. ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతూనే కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తోంది. 2008లో మొదలైనటువంటి ఐపీఎల్ ఇప్పటి వరకు 18 సీజన్లను నిర్విఘ్నంగా పూర్తి చేస్తుంది. మరి ప్రస్తుతం 19వ సీజన్ జరుగుతోంది. ఈ క్రమంలో ఐపీఎల్ చరిత్రలో అత్యధికంగా ఆర్జించిన ప్లేయర్ ఎవరన్న ఆసక్తి పెరిగిపోతోంది. ఈ లీగ్ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక ఆదాయాన్ని లిఖించుకున్నటువంటి స్టార్ బ్యాటర్ రన్ మెషిన్ విరాట్ కోహ్లీ ఐపీఎల్ 18 ఏళ్ల చరిత్రలోనే అత్యధిక పారితోషికం పొందినటువంటి ఆటగాడిగా అవతరించాడు. ఫెనాటిక్ స్పోర్ట్స్ హురున్ సంయుక్తంగా విడుదల చేసినటువంటి ఒక తాజా నివేదిక ప్రకారం విరాట్ కోహ్లీ తన సుదీర్ఘ ఐపీఎల్ కెరీర్లో కేవలం లీగ్ ద్వారానే అత్యధిక అర్జననైతే సాధించిన అగ్ర స్థానంలో అయితే నిలిచాడు. విరాట్ కోహ్లీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీతో ఉన్నటువంటి సుదీర్ఘ అనుభవం ద్వారా ఇప్పటి వరకు కూడా సుమారుగా 230 కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జించాడు. 2008లో ఐపీఎల్ ప్రారంభ సీజన్ నుండి నేటి వరకు కూడా ఫ్రాంచైజీకి ఆడుతున్నటువంటి కోహ్లీ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ మార్కెట్ విలువ కలిగినటువంటి అథ్లెట్లలో కోహ్లీ ఒకరిగా నిలిచారు. విరాట్ కోహ్లీని 2008లో జరిగినటువంటి తొలి వేలంలో ఆర్సీబీ 12 లక్షలకు సొంతం చేసుకుంది. ఆ సమయంలో కోహ్లీ వయసు కేవలం 19 ఏళ్లు. 2008 నుంచి 2010 వరకు కోహ్లీ కేవలం 36 లక్షలు మాత్రమే ఆర్జించాడు. 2011 నుంచి 2013 వరకు ఏడాదికి 8.28 చొప్పున 3 ఏళ్లకు 24.84 కోట్లు ఆర్జించాడు. అయితే 2014 నుంచి 2017 కాలానికి ఏడాదికి 12.5 కోట్ల చొప్పున 50 కోట్లు సంపాదించాడు. ఇక 2018 నుంచి 2021 మధ్య ఏడాదికి 17 కోట్ల చొప్పున 68 కోట్లు, 2022 నుంచి 24 వరకు ఏడాదికి 15 కోట్ల చొప్పున 45 కోట్లు, ఇక 2025 నుంచి 26 వరకు ఏడాదికి 21 కోట్ల చొప్పున 42 కోట్లను ఐపీఎల్ ద్వారా కోహ్లీ సంపాదించాడు. ఓవరాల్గా ఇప్పటి వరకు 230.2 కోట్లను ఇక ఐపీఎల్ ద్వారా అయితే కోహ్లీ సంపాదించాడు. కోహ్లీ తర్వాతి స్థానంలో ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ నిలిచాడు. రోహిత్ మొత్తం ఐపీఎల్ సంపాదన ఇక 227.2 కోట్లుగా ఉంది. ఇక చెన్నై సూపర్ కింగ్స్ దిగ్గజం లెజెండరీ కెప్టెన్ ఎంఎస్ ధోని 200 కోట్ల రూపాయల కెరీర్ లీగ్ ఆదాయంతో అయితే 3వ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఈ నివేదిక కేవలం ఆటగాళ్ల సంపాదనే కాకుండా ఐపీఎల్ ఎకోసిస్టంలో ఫ్రాంచైజీల బ్రాండ్ వాల్యూ ఏ స్థాయిలో పెరుగుతోందో స్పష్టం చేసింది. ఐపీఎల్లోని మొత్తం 10 జట్ల ఉమ్మడి విలువ ప్రస్తుతం అయితే అక్షరాల 1.63 లక్షల కోట్లకు చేరినట్లుగా అయితే నివేదిక పేర్కొంది. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్కు చెందినటువంటి కోల్కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీ అత్యధిక విలువతో మొదటి స్థానంలో నిలిచింది. కేకేఆర్ ప్రస్తుత మార్కెట్ విలువ 19,200 కోట్ల కంటే ఎక్కువగా ఉంది. దీని తర్వాత ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు చెరో 18,400 కోట్ల విలువతో ద్వితీయ స్థానంలో కొనసాగుతున్నాయి.